ఈ ప్రపంచంలో ఏ కంపెనీస్ అయినా అవి చిన్నవైనా లేదా పెద్దవైనా వాటి పేరుని అందరికీ తెలియచేయాలనుకుంటాయి. దానికోసం వాళ్ళకి ఉన్న మార్గం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. అయితే వాళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళ కంపెనీస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి టెంప్లేట్స్ కావాలి. లేదా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి డిజైన్స్ కావాలి. లేదు మీరు జాబ్ కోసం వెతికే వాళ్ళైతే మీ రెజ్యూమ్ తయారు చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ వీటన్నిటికి ఒకటే సొల్యూషన్. ఇలాంటివి ఏం చేయాలన్నా కళ్ళు మూసుకొని ఒక ప్లాట్‌ఫామ్‌కి మనం వెళ్తాం. అదే క్యాన్వా. దీన్ని యూజ్ చేయడానికి మనకి పెద్దగా డిజైన్ చేయడం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలన్నా అన్ని టెంప్లేట్స్ రెడీగా ఉంటాయి. జస్ట్ మనం వాటిని ఎడిట్ చేసుకుంటే చాలు. సో ఈ వీడియోలో మనం డిజైనింగ్ కోసం ఎక్కువ మంది వాడే యాప్ అయిన క్యాన్వా యొక్క బిజినెస్ మోడల్, అలాగే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అండ్ క్యాన్వా ఎలా మనీని ఎర్న్ చేస్తుంది అనే దాని కోసం తెలుసుకుందాం. క్యాన్వాని 2013లో మెలనీ పెర్కిన్స్, క్లిఫ్ ఆర్బెట్ అండ్ క్యామరూన్ ఆడమ్స్ అనే ముగ్గురు వ్యక్తులు స్టార్ట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీలో ఉంది. అసలు క్యాన్వా విషయానికి వస్తే ఇది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. దీన్ని యూజ్ చేసి మనం సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్స్ చేయొచ్చు, ఇంకా చాలానే చేయొచ్చు. అయితే ఇక్కడ క్యాన్వా ఎందుకు ప్రత్యేకం అంటే ఈ యాప్ని తయారు చేసింది డిజైనర్స్ కోసం కాదు. ఎవరికైతే డిజైనింగ్ రాదో వాళ్ళు ప్రొఫెషనల్గా డిజైనింగ్ చేయడం కోసం తయారు చేసిన యాప్ ఈ క్యాన్వా. ఈ క్యాన్వా యాప్ని యూజ్ చేయాలంటే మనకి ఎటువంటి డిజైనింగ్ స్కిల్స్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. లేదా గ్రాఫిక్ డిజైన్ తయారు చేయడానికి అందరూ యూఐ యూఎక్స్ డిజైన్స్ నేర్చుకుంటుంటారు. మనకి అవి కూడా అవసరం లేదు. సో ఇలాంటి సింపుల్ టు యూజ్ ఫీచర్స్ వల్ల దీన్ని స్టూడెంట్స్, టీచర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాడుతున్నారు. ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్స్. క్యాన్వా అనేది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఒక యాప్. ఇది ఒక SaaS ప్లాట్ఫామ్. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. దీన్ని ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే నాన్ డిజైనర్స్ డిజైన్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం తయారు చేసిన యాప్. క్యాన్వా వాడాలంటే జస్ట్ మనకి కంప్యూటర్ లేదా మొబైల్ ఉంటే చాలు, మనం దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. ఈ క్యాన్వా అనేది 190 కంట్రీస్ అండ్ 100 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. కీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో క్యాన్వా ఒక లీడింగ్ డిజైనింగ్ కంపెనీగా మారిపోయింది. క్యాన్వాలో మనకి ఫ్రీ అండ్ పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా దొరికేస్తాయి. ఈ క్యాన్వా అనేది ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన సర్వీసెస్ అందిస్తుంది. లైక్ మీడియా, న్యూస్ రూమ్, రియల్ ఎస్టేట్, టెక్, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, స్టార్టప్స్, హెల్త్ కేర్, స్పోర్ట్స్, రీటైల్స్, ఫ్రాంచైజ్ అండ్ కన్స్యూమర్ ప్యాకేజింగ్ గుడ్స్. ఇలా చెప్పుకుంటే యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. టార్గెట్ ఆడియన్స్ ఆఫ్ క్యాన్వా. క్యాన్వా అనే దాన్ని ఎలా డిజైన్ చేశారంటే దీన్ని ఎవరైనా వాడగలిగేలా డిజైన్ చేశారు. కంపెనీ మెయిన్ ఫోకస్ ఎవరంటే ఎవరికైతే డిజైనింగ్ రాదో వాళ్ళే. దాని అర్థం ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. స్టూడెంట్ దగ్గర నుండి ప్రొఫెషనల్స్ వరకు అందరూ దీన్ని యూజ్ చేయొచ్చు. బిజినెస్ మోడల్ ఆఫ్ క్యాన్వా. ఇప్పుడు మన క్యాన్వా బిజినెస్ మోడల్ని చూస్తే ఇది SaaS బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. క్యాన్వా బోత్ ఫ్రీ అండ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఫ్రీ ఎందుకంటే ఒకవేళ యూజ్ చేసే వాళ్ళకి క్యాన్వా నచ్చితే ఎడిషనల్ ఫీచర్స్ లైక్ ప్రీమియం వీడియోస్, ప్రీమియం టెంప్లెట్స్ ఎట్సెట్రా వాటిని వాడుకోవడానికి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. క్యాన్వాని ఎంత తెలివిగా తయారు చేశారంటే ఇక్కడ మీకు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను. క్యాన్వాని యూజ్ చేసి మనం ప్రజెంటేషన్స్ తయారు చేయొచ్చు, సోషల్ మీడియా పోస్టులు తయారు చేయొచ్చు, రెజ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు, బ్రోచర్స్, ఇన్విటేషన్స్, సర్టిఫికేట్స్, న్యూస్ లెటర్స్ ఎట్సెట్రా. ఇలా మీకు ఏది కావాలన్నా క్యాన్వాలో దొరుకుతుంది. అంతెందుకు మనలో చాలా మంది ఈ క్యాన్వాని ఖచ్చితంగా ఒక్కసారైనా వాడే ఉంటారు. ఎవరు వాడారో, దేనికోసం వాడారో కామెంట్ సెక్షన్లో రాయండి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ క్యాన్వా. మన అందరికీ బాగా తెలుసు క్యాన్వా అనేది ఎవరికైతే డిజైనింగ్ రాదో వాళ్ళ కోసమే తయారు చేశారని. సో వాళ్ళకి ఈజీగా ఉంటే వాళ్ళే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇదే వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. క్యాన్వా యూనిక్ ఫీచర్స్. క్యాన్వాలో ఉన్న గొప్ప యూనిక్ ఫీచర్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ని యూజ్ చేసి మనం ఏం కావాలన్నా చిటికలో చేసుకోవచ్చు. నెంబర్ 2, ప్రీమేడ్ టెంప్లెట్స్. మనం ఈ ప్రీమేడ్ టెంప్లెట్స్ని యూజ్ చేసి చాలా ఈజీగా మనకి కావాల్సిన దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 3, క్యాన్వా అనేది ప్రతి ఇండస్ట్రీకి యూజ్ అయ్యే విధంగా వాటికి ఏం అవసరమో అలాంటివన్నీ ప్రీమేడ్గా క్యాన్వా పెట్టింది. అయితే యూజర్ ఫ్రెండ్లీని పక్కన పెడితే దీన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాడుతున్నాయి. లైక్ సేల్స్ ఫోర్స్, హబ్స్పాట్, సోనీ మ్యూజిక్, రెడిట్ అండ్ స్కై స్కానర్. హౌ డస్ క్యాన్వా మేక్ మనీ? క్యాన్వా 3 వేస్లో మనీని ఎర్న్ చేస్తుంది. నెంబర్ 1, ఫ్రీ ప్లాన్. ఈ ఫ్రీ ప్లాన్లో యూజర్స్ 2,50,000 ఫ్రీ టెంప్లెట్స్ అండ్ 1 మిలియన్ ఫ్రీ ఫొటోస్ అండ్ 5 GB క్లౌడ్ స్టోరేజ్ని వాడుకోవచ్చు. ఇది ఫ్రీ కాబట్టి క్యాన్వా ఎలాంటి మనీని ఎర్న్ చేయదు, కానీ క్యాన్వా కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని ఎర్న్ చేస్తుంది. నెంబర్ 2, క్యాన్వా ప్రో. ఈ క్యాన్వా ప్రోలో ఫ్రీలో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రొఫెషనల్స్కి అవసరమయ్యే ఫీచర్స్ లైక్ బ్రాండ్ కిట్స్, డెడికేటెడ్ ఫోల్డర్స్,
కస్టమ్ బ్రాండింగ్, లోగో డిజైన్ అండ్ కొలాబరేషన్ టూల్స్ ఉంటాయి. నెంబర్ 3, Canva ఫర్ టీమ్స్ ఆర్ ఎంటర్ప్రైజ్. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే కంపెనీని రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో 1 TB వరకు క్లౌడ్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 వేస్లోనే కాకుండా Canva ఇంకోలా కూడా మనీని ఎర్న్ చేస్తుంది. అదే Canva ప్రింట్. మీరు ఏదైనా డిజైన్ చేసుకొని Canva ప్రింట్కి ఇస్తే వాళ్ళు దాన్ని మీకు ఫిజికల్గా డెలివర్ చేస్తారు. అయితే అలా డెలివర్ చేసినందుకు వాళ్ళు సమ్ అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. Canva ప్రింట్ ద్వారా వాళ్ళు 30 కంట్రీస్కి ప్రింట్స్ని పంపించగలరు. నెంబర్ 2, Canva డిజైన్ స్కూల్. మనకి నార్మల్ స్కూల్ లాగానే Canvaలో కూడా స్కూల్ ఉంది. అదే డిజైనింగ్ స్కూల్. ఇందులో డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మీద కోర్సెస్ ఉంటాయి. ఇవి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఫ్రీ, బట్ ఆఫ్లైన్ కోర్సెస్ అయితే $5 ఛార్జ్ చేస్తారు. నెంబర్ 3, Canva మార్కెట్ ప్లేస్. ఈ Canva మార్కెట్ ప్లేస్ని యూజ్ చేసుకుని మీరు కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఇందులో క్రియేటర్గా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ డిజైన్స్ని అప్లోడ్ చేస్తారు. వాటిని Canva $1కి సేల్కి పెడుతుంది. సో ఎవరైనా మీ డిజైన్స్ని కొనుక్కుంటే అందులో 35% Canva తీసుకొని మిగతా 65% మీకు ఇస్తుంది. ఇలా Canva అనేది మనీని ఎర్న్ చేస్తుంది. ఒక యూనిక్ వేలో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైనా డిజైన్ చేయగలిగేలా ఒక యాప్ని తయారు చేసి Canva ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 డిజైనింగ్ కంపెనీగా ఉంది. ఇప్పుడు Canvaకి 100 మిలియన్ యూజర్ బేస్ ఉంది అండ్ 2000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 100 మిలియన్ యూజర్ బేస్లో చాలా తక్కువ మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అయిపోతాయి. Canva, జీటింగ్స్, పిక్సాబే, కాలేడో అండ్ స్మార్ట్ మోకప్స్ అనే కంపెనీస్ని కొనేసి గ్రాఫిక్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక డామినెంట్ ప్లేయర్గా ఎదిగింది. అంతేకాదు ఇప్పుడు Canva తన వెబ్సైట్స్ అండ్ వైట్ బోర్డ్ ప్రొడక్ట్స్ని యూస్ చేసి ఆఫీస్ సాఫ్ట్వేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్తో తలపడిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మన ఛానల్కి బూస్ట్ లభిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.